మన భారతదేశం పుణ్యభూమి. ఎందరో మహాయోగులు ఈ మట్టిని తమ పాదస్పర్శతో పునీతం చేశారు. అటువంటి మహానుభావుల్లో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఒకరు. 16వ శతాబ్దంలో స్వామివారు నేటి కడప ప్రాంతంలో జీవించిన సమయంలో కాలజ్ఞానం రచించినట్లు చెప్తారు. కలియుగాంతం గురించిన ఈ ప్రస్తావన కూడా ఆ కాలజ్ఞానంలో ఉంది అంటారు. అయితే మొదట కృష్ణానది యొక్క చరిత్ర, ఆవిర్భావం గురించి తెలుసుకుంటే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలం. కృష్ణానది శ్రీ మహావిష్ణువు యొక్క అంశగా చెప్తారు. కలియుగ ప్రారంభంలో జనులను తరలింపజేయటానికి విష్ణువు కృష్ణను సృష్టించి బ్రహ్మకి ఇచ్చారు. ఆ తర్వాత కలియుగం పాపభూయిష్టం అవడంతో విష్ణువు ఆమెను మరలా బ్రహ్మ నుంచి గైకొని దేవతలకు ఇస్తారు. అయితే కృష్ణను భూమి మీదకు ప్రవేశపెట్టడానికి సరైన స్థానం కోసం వెతకగా పర్వత రూపంలో తపస్సు చేస్తున్న సహ్యముని కనిపిస్తారు. దేవతలు ఆయన వద్దకు వెళ్ళి కృష్ణ వృత్తాంతం వివరించగానే ఆయన పరమానంద భరితుడై కృష్ణను తనపై భరించడానికి అంగీకరిస్తారు. శ్రీ మహావిష్ణువు శ్వేతస్వత వృక్షం అంటే తెల్ల రావి చెట్టు సహ్యాద్రిపై అవతరించాడు. ఆ రావి చెట్టు అంతర్భాగాన రెండు వైపులా ధవలాకృతిలో నదిగా తల్లిగా కృష్ణ ఆవిర్భవించింది. పడమటి కనుమల్లో బ్రహ్మగిరి, వేదగిరి అని రెండు శిఖరాలున్నాయి. వీటిలో బ్రహ్మగిరి మీద బ్రహ్మ తపస్సుకు మెచ్చి విష్ణువు శ్వేతస్వత వృక్షం అంటే తెల్ల రావి చెట్టుగా ప్రత్యక్షమయ్యాడు. ఒక వేదగిరి మీద బ్రహ్మగారి తపస్సుకు మెచ్చి శివుడు అమలక అంటే ఉసిరి వృక్షంగా ప్రత్యక్షమయ్యారు. శ్వేతస్వత వృక్షంగా కృష్ణగాను, అమలక వృక్షం వేణిగాను ఒకదానితో ఒకటి కలిసి కృష్ణవేణిగా నదిగా ప్రభవించినది అని విష్ణు పురాణం కథనం. ఈ నదీ జలాలు సహ్యాద్రి నుంచి శ్రీశైలం వరకు ప్రవహిస్తూ అనేక ఆధ్యాత్మిక సంపదను తమలో ఇముడ్చుకున్నాయి. ఇక సహ్యాద్రిలో మొదలైన ఈ జలాలు కీలాద్రి ప్రస్తుతం అమ్మవారు వెలిసిన పర్వతం వద్దకు రాగానే ముందుకు సాగలేక ఆగిపోయాయి. అయితే ఈ జలాల్లో ఉన్న అనేక మూలికల వల్ల ఆ ప్రాంతం సస్యశ్యామలంగా మారిపోయింది. ఇక దేవతల అభ్యర్థనతో కృష్ణకు కీలుడు సారంగ మార్గం ద్వారా వారి దారి ఇవ్వగా ఆ ప్రవాహ వేగంలో కొండ ఒక ముక్క విరిగి 2 కోసుల దూరంలో కొట్టుకుపోయి నిలిచింది. ఆ 2 కోసుల దూరాన్నే ఫల్గుణ తీర్థంగా ఆ కొండ ముక్కుని తేలుకొండ, తేలిన కొండ అని సహ్యాద్రి పురాణం కథనం. అది యనమల కుదురు అని ఇంద్రకీలాద్రి పక్క గ్రామం. ఇది మంగళగిరి వరకు వ్యాపించి ఉంది. ఇక ఈ కథనం ప్రకారం అమ్మవారు వెలిసిన కొండ కీలాద్రి కృష్ణానది ప్రవాహం వల్ల తొలవబడింది. ఆ కొండలో సొరంగం ద్వారా నదీ ప్రవాహం ఉంది. శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానంలో చెప్పినట్టుగా కొండ లోపల మీదుగా ప్రవహిస్తున్న కృష్ణానది జలాలు కొండపైన వెలిసిన అమ్మవారి విగ్రహానికి ఉన్న ముక్కు పుడకని తాకుతాయి. అంటే అది ఏ స్థాయి ప్రళయము అనేది ఊహించుకుంటేనే భయమేస్తుంది. ఇక ఆధునిక విజ్ఞాన శాస్త్రం చెప్పిన దాని ప్రకారం కూడా భూమి 71% నీటితోనే కప్పబడి ఉంది. కాబట్టి ప్రళయం అంటూ వస్తే ఖచ్చితంగా అది జలంతోనే ఈ భూమి అంతం కూడా ఉంటుంది అని చెప్పవచ్చు. అయితే కలియుగం సుమారు 5 లక్షల సంవత్సరాలు ఉంది. అందులో ఇప్పటి వరకు ఇక 5000 ఏళ్ళు ప్రళయం సంభవించే అవకాశం లేదు. నిశ్చింతగా ఉండవచ్చు.